హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రావెలింగ్ వ్యూస్. మేము తమిళనాడులో కొన్ని టెంపుల్స్ని విజిట్ చేశాము. అవి చిదంబరం, కుంభకోణంలో ఐరావతేశ్వర టెంపుల్, తంజావూరులో బృహదేశ్వర ఆలయం, శ్రీరంగం అండ్ ఫైనల్గా అరుణాచలం టెంపుల్స్ని విజిట్ చేశాము. ఆ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ట్రావెలింగ్ వ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చెన్నై ఎగ్మోర్ స్టేషన్, రాజమండ్రిలో 4 o'clock ఎక్కాం. ఇప్పుడు మీరు చూస్తుంది చెన్నై ఎగ్మోర్ స్టేషన్. 6 అయింది టైము మార్నింగ్. ఇక్కడ నుండి మేము తాంబరం వెళ్తాం. ఇదే ట్రైన్ సర్కార్ ఎక్స్ప్రెస్. తాంబరంలో దిగి తాంబరం నుంచి మళ్ళీ మాకు చిదంబరంకి ట్రైన్ ఉంది 8 o'clockకి. తాంబరంకి రీచ్ అవ్వం 6:50కి. ఇక్కడ నుండి మాకు చిదంబరంకి ట్రైన్ ఉంది, అది 8:50కి. తాంబరం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. మేము బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి బయటకు వచ్చాం. అక్కడేమో సిటీ బస్సెస్ వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ బైక్స్ పార్కింగ్. చోళన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. ఇందులోనే మేము చిదంబరం వెళ్తున్నాం. 8:12కి వచ్చింది తాంబరంకి. చిదంబరం వెళ్ళేసరికి 12 అవుతుంది. 4 hours జర్నీ పడుతుంది. చంగలపట్టు రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ దిగితే మనకి మహాబలిపురం చాలా దగ్గరగా ఉంటుంది. మహాబలిపురం వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, చూడాలనుకునే వాళ్ళు చూడండి. చిదంబరం వచ్చేసరికి 11:50 అయింది. అవుట్ సైడ్కి వెళ్ళి ఆటోస్ చూసుకుని మేము మా రూమ్కి వెళ్తాం బుక్ చేసుకుని. చిదంబరం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ ఇది. ఈ పక్కన ఆటోస్ ఉంటాయి మనకి అవైలబుల్గా. రైల్వే స్టేషన్ నుండి మేము బుక్ చేసుకున్న రూమ్కి 1 kilometer 150 రూపాయలు ఛార్జ్ చేశారు. చిదంబరంలో మేము తీసుకున్న రూమ్ ఇది 4 members. ఇక్కడ ఒక 2 బెడ్లు ఇచ్చారు, ఇక్కడ ఒక 2 బెడ్లు ఇచ్చారు. హోమ్ స్టే ఇది, శ్రీరామ హోమ్ స్టే. ఇలాగెళ్తే బాత్రూమ్స్ ఉంటాయి. చిదంబరం దగ్గరగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది. పిచ్చవరం అని మీకు టైం ఉంటే అది కూడా చూసుకోండి. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి చిదంబరం టెంపుల్కి వెళ్తున్నాము. ఈవినింగ్ దర్శనానికి మేము వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 1 అయింది. అప్పుడు టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది. 5 నుంచి మళ్ళీ 10 వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఈవినింగ్. సౌత్ గోపురం వైపు వెళ్తే మనకి ఈ ఆర్చ్ నుండే వెళ్ళాలి. పూజా సామాగ్రి అమ్ముతారు, కావలసిన వారు తీసుకోండి. దాని పక్కనే మనకి చెప్పులు పెట్టుకోవచ్చు. చాలా పెద్దది ఉంది గోపురం. ఈ గోపురం హైట్ సుమారుగా 160 అడుగుల హైట్ వరకు ఉంటుంది. గోపురం ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కుమారస్వామి, విఘ్నేశ్వర స్వామి ఉంటారు, దర్శించుకోండి. టెంపుల్స్ వాల్స్ పై ఉన్న ఈ శిల్పాలను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇవి భరతనాట్యంలో ఉన్న పోజెస్ని రిప్రజెంట్ చేస్తాయి. లోపలికి ఎంటర్ అవుతున్నాం. టెంపుల్ లోపలికి వచ్చాక ఇలాగుంటుంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనం విఘ్నేశ్వర టెంపుల్ను చూడవచ్చు. ఇది వినాయక స్వామి టెంపుల్. లోపల వీడియో అలవ్ లేదు, అందుకే బయట నుంచి చూపిస్తున్నాను. వినాయక స్వామి టెంపుల్ ఇలాగుంటుంది బ్యాక్ సైడ్. ఈ గోపురం ఎదురుకుండా విఘ్నేశ్వర స్వామి ఉంటారు, పైనేమో దక్షిణామూర్తి. వెస్ట్ గోపురం ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చెట్టు చాలా పెద్దగా ఉంది. చెట్టుతో పాటు ఈ గోపురం కూడా చాలా పెద్దగా ఉంది. ఇది కుమారస్వామి టెంపుల్. వెస్ట్ గోపురం దగ్గర ఉంటుంది. ప్రతి గోపురం దగ్గర ఆలయాలు ఉంటాయి. వెస్ట్ గోపురం నుండి నార్త్ గోపురం వైపుకు వస్తున్నప్పుడు మనము శివగామి అమ్మన్ టెంపుల్, కొలను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇవి కాకుండా చాలా టెంపుల్స్ ఉంటాయి. అన్నీ దర్శించుకోండి మిస్ కాకుండా. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ టెంపుల్స్ అన్నీ. ఇదే శివగామి అమ్మన్ టెంపుల్. లోపల చాలా బాగుంటుంది. అమ్మవారు ఉంటారు. ఇవి పిల్లర్స్ చూడండి ఎంత బాగున్నాయో. పైన పైకప్పు కూడా చూడడం మర్చిపోకండి, చాలా బాగుంటాయి పెయింటింగ్స్ తోటి. నార్త్ గోపురం. ఈ గోపురం దగ్గర మనం కుమారస్వామి టెంపుల్ను చూడవచ్చు. ఇదే కుమారస్వామి టెంపుల్. ఇది కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఇలా ఏనుగు కనబడింది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ అన్ని స్టోన్స్తో కార్వింగ్ చేసినవే.
పిల్లర్స్, గోపురాలు, శిల్పాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా. ఇది నార్త్ గోపురం. ఇక్కడ నుండి చూస్తే మనకి అన్ని గోపురాలు కనబడతాయి. చూడండి, ఇది వ్యూ అక్కడ నుండి. టెంపుల్ లోపలే మనకు కొలను ఉంటుంది. ఈ కొలను చాలా పెద్దగా ఉందండి. సరౌండింగ్స్ చుట్టూ లైట్స్ అరేంజ్ చేశారు. గోపురం నీడ చూడండి వాటర్లో ఎలా పడుతుందో, చాలా బాగుంది కదా. చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ అట్మాస్ఫియర్. ఇది శివాలయము. ఇక్కడ లింగ రూపంలో కాకుండా నటరాజస్వామి రూపంలో పూజిస్తారు. పంచభూత లింగాలలో ఇది ఒకటి. ఈ చిదంబర టెంపుల్లో ఉన్నది ఆకాశలింగం. ఈ ఆలయం 40 ఎకరాలలో ఉంది. మనకు కొద్దిగా పాట్లోనే యాక్సెస్ ఉంటుంది. మేము 6:15కి నటరాజస్వామి దర్శనానికి వెళ్ళాం. అప్పుడే హారతి స్టార్ట్ అయ్యింది. ఎవరైనా వెళ్తే ఆ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. లిటరల్లీ మీకు గూస్ బంప్స్ వస్తాయి. హారతి ఇచ్చేటప్పుడు మ్యూజిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్ ఓంకార శబ్దాలతో, వాయిద్యాలతో అక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ 5కి వెళ్ళి 1 అవర్లో మనం అన్ని టెంపుల్స్ దర్శనాలు కంప్లీట్ చేసుకుని 6 కల్లా నటరాజస్వామి గర్భగుడిలో ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు మనం హారతి మిస్ కాకుండా ఉంటాము. ఈస్ట్ గోపురం ఎంట్రన్స్ ఇది. ఇక్కడ కేరళ టైప్లో ఆర్కిటెక్చర్ కనబడుతుంది కదా, దాని ఎదురుకుంటానే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది దర్శనానికి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ దర్శనం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.